డెన్కి వచ్చాము ఈరోజు ఫార్మేషన్ డే అని చెప్పేసి మేము మా నాగశ్రీ గ్లామర్ మొత్తం ఏం తీసుకున్నావు చూపి. అందరు ఒక లోకంలో ఉంటే ప్రవళిక ఒక లోకంలో ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ డెన్. చిల్డ్రన్స్ పార్క్లో ఉంటుంది. క్యాంప్స్ ఏమైనా ఉంటే ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ స్కౌట్స్ అండ్ గైడ్స్. స్కౌట్స్ అంటే 10 to 17 years ఓల్డ్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళని స్కౌట్స్ అంటారు. గైడ్స్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ అండర్ 10 to 16 years ఓల్డ్. రేంజర్స్ అంటే 16 to 25 yearsలో ఎవరు ఉంటారో వాళ్ళని రేంజర్స్ అంటారు, అంటే మేము. ఈరోజు మేము డెన్కి వచ్చాము ఈరోజు ఫార్మేషన్ డే అని చెప్పేసి మేము రేంజర్స్ నుంచి వచ్చాము. ఇది మా బ్యాచ్, ఇది మా యూనిఫామ్ అన్నమాట. వీళ్ళు ఇద్దరు కోతులు మా ఫ్రెండ్స్. ఆమె మా మేడం రాజలక్ష్మి మేడం, అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్, తను మా సార్. వీళ్ళందరూ స్కౌట్స్ బాయ్స్ అండ్ సార్. ఇంకా కొద్దిసేపు అయితే ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది అన్నమాట. కనిపించట్లేదు, బయటికి వెళ్ళాలి. ఇక్కడ కూడా స్కౌట్స్ బాయ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా అదే మా స్కౌట్స్ హెడ్ చూస్తూనే ఉన్నారు గైడ్స్, చాలామంది స్కౌట్స్ అండ్ గైడ్స్ రెస్ట్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు పక్కన కాలేజ్ నేమ్ ఏంటి, ప్రియదర్శిని కాలేజ్లో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్లోకి వస్తాం. ఇంకా ప్రేయర్ జరిగాక చూపిస్తా ఎలా జరుగుద్ది, ఏం చేస్తారు, అసలు ప్రోగ్రామ్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శారీలో ఉంది మా మేడం, డాక్టర్ రాజలక్ష్మి మేడం. మేడం లాగే ఉండరు, ఫ్రెండ్ లాగా, క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటారు. చిన్న ఇలా ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉండాలి మేడమ్స్ అంటే. సో ఇది కాలేజ్. భక్తురాళ్ళు అందరూ, అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకనే భక్తి. ప్రియదర్శిని కాలేజ్ పక్కన గుడి. Another vlogger. This is not a mini vlog. That's not a vlog, it's a vlog. So కానివ్వండి భక్తురాళ్ళు, కానివ్వండి. ఎగ్జామ్ భయంతో భక్తితో పూజలు చేస్తున్న రేంజర్స్. బాగుంది కదా గుడి. ఇది మాది అక్కడ ఆ రూమ్ పక్కన మాది ఇంత సెంటర్ పడింది. అరే నాకు తెలుగు రాదురా భయ్. పూర్తి చేసి ఎక్కాలంట, నేను మాత్రం ఎక్కలేను. సో అయిపోయింది, కంప్లీటెడ్. టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇప్పుడైతే డెన్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మంచిగా బిందాస్గా ఇప్పుడు ఇప్పుడు ఎండలో నిల్చొని ప్రేయర్ ఉంది, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రేయర్ ఉంది, ఆ ప్రేయర్ కష్టపడి చేయాలి. చేసేదే మనగా అయిపోతారు. పాపం మా నాగశ్రీ గ్లామర్ మొత్తం బ్యూటీ. సరే, ఫ్లాగ్ హోస్టింగ్ కోసం అసెంబ్ల్ అవుతున్నారు. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ది స్కౌట్స్ అండ్ గైడ్స్, లార్డ్ రాబర్ట్ బర్డెన్ పౌల్. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రేయర్, ఫ్లాగ్ సాంగ్, అండ్ అక్కడ ప్రామిసెస్ అని మోటో ఉంటుంది. ఇతను మనోడేనా? ఏం చదువుతారా తమ్ముడు? 9th క్లాస్. నెక్స్ట్ 10th. నెక్స్ట్ 10th. ఏ గ్రూప్? అయిపోవడానికి వచ్చింది. సో మళ్ళీ లైన్ ఫార్మేషన్ చేసి నేషనల్ యాంథమ్ పాడి ఫినిష్ చేస్తాం. దీస్ ఆర్ మై గర్ల్స్. దీస్ ఆల్ ఆర్ మై గర్ల్స్. నాగశ్రీ హాయ్ చెప్పు. చెప్పురా హాయ్. ఈమె పేరు కూడా తెలియదు. హాయ్. కానీ మా ఫ్రెండ్స్ పేర్లు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరు ఒక లోకంలో ఉంటే ప్రవళిక ఒక లోకంలో ఉంది. ఒక్క నత్త కోసం ఇంతమందా? ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ ఏంటి, స్కౌట్స్ అంటే ఏంటి, గైడ్స్ అంటే ఏంటి, రేంజెస్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అది టార్గెట్ పెట్టుకొని జాయిన్ అవ్వాలి. రాష్ట్రపతి అవార్డు కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ నేర్చుకుంటారో అప్పుడు మీరు పర్ఫెక్ట్ గుడ్ సిటిజన్గా తయారు చేయగలుగుతారు. ఆ సిలబసే చేయగలుగుతారు. అర్థమవుతుంది? అక్కడికి వచ్చేసరికి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు. అర్థమైందా? అది మీకు ఎట్లా అనేది అంటే ఫస్ట్ ప్రవేశ్. These boys are selected for the camp in Lucknow, Jamboree. They had done so many camps and they got so many batches for cooking, yoga, cycling and more. ఇది కుక్ బ్యాడ్జ్, Okay. ఇది యోగా బ్యాడ్జ్, ఇది సిటిజన్, సిటిజన్ అంటే అదొక బ్యాడ్జ్. అదే ఎకాలజిస్ట్, ఇదేమో సైకిలిస్ట్. ఓకే. అటువైపు ఇది పెట్రోల్ క్యాంప్ బ్యాడ్జ్, ఇది లయన్ బ్యాడ్జ్. ఓకే. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్లో 4 టైప్స్ ఆఫ్ క్యాంప్స్ ఉంటాయి. ప్రవేశ్, నిపుణ్, రాజ్య పురస్కార్, రాష్ట్రపతి, రేంజర్ క్యాంప్. ఫస్ట్ ప్రవేశ్లో ఏంటంటే అసలు క్యాంపింగ్ ఎలా ఉంటుంది, లాస్ నేర్పిస్తారు, ప్రామిసెస్, మోటో, ఫ్లాగ్ సాంగ్ అవన్నీ నేర్పిస్తారు. దాని తర్వాత నిపుణ్ క్యాంప్ ఉంటుంది, ఒక 1 వీక్ 5 డేస్ అలా ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే రాజ్య పురస్కార్కి అప్లై చేసుకోవాలి. అది స్టేట్ లెవెల్లో ఉంటుంది. అడ్వెంచర్ క్యాంప్స్ అన్నీ ఉంటాయి. అందులో క్వాలిఫై అయిన తర్వాత రాష్ట్రపతి రేంజర్ క్యాంప్, అది ఎక్కడన్నా ఉండొచ్చు. అందులో క్వాలిఫై అయితే మనకి ప్రెసిడెంట్ చేతుల మీదుగా మనకు అవార్డు వస్తుంది. అది కూడా ఢిల్లీలో. సో ఇవాళ ఫౌండేషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు వెళ్తున్నాం. మా ఊళ్ళు ఎంత హ్యాపీగా ఊగుతున్నారో. డే స్కాలర్ నేను పూజ నా ఫ్రెండ్, వాళ్ళు చూడండి ఎలా. డే స్కాలర్స్కి అయితే ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు హాస్టలర్స్ పాపం. ఏ ఆగండి, ఇంతసేపు ఊగారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు హాస్టలర్స్. వాళ్ళైతే ఏం వదిలిపెట్టారు. ఏం తీసుకున్నారు చూపి. స్నేల్ ల్యాబ్ లో పెట్టడానికి. దిస్ వన్ నట్ట స్నేల్ ల్యాబ్ లో సూపర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫౌండేషన్ డే. బాయ్. ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయి ఇంకా తిని పడుకోవడమే, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.